కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి భద్రతకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడే కొన్ని కీలక చర్యలు అయితే ప్రారంభించారు. ఆల్రెడీ చంద్రబాబు గారి నివాసాల వద్ద కానివ్వండి, పార్టీ ఆఫీసుల వద్ద కానివ్వండి ఇప్పటికే భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కోసం ఒక కాన్వాయ్ని అయితే సిద్ధం చేశారు. ఎందుకంటే ఆయన భద్రతా రీత్యా గతంలో కూడా అనేక దఫాలుగా ఆయన మీద దాడులు జరిగిన నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా అనేక సందర్భాల్లో హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారి భద్రతకు సంబంధించి కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారి కోసం 11 వాహనాలతో ఒక కొత్త కాన్వాయ్ని అయితే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అందులో 2 వాహనాలకైతే ఆ జామర్లను అయితే అమర్చడం జరిగింది. మిగిలిన 9 వాహనాలు కూడా ఆ బాబు గారి కాన్వాయ్తోనే ఉంటాయి. ఇక ఇవన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్తో పూర్తి స్థాయి వినియోగానికైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీస్ వద్ద అయితే ఇవి మొత్తాన్ని కూడా నిలబెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. చంద్రబాబు గారు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ కాన్వాయ్ ఆ సభ వద్దకే రాబోతుంది. అక్కడి నుంచే చంద్రబాబు గారి ఈ కాన్వాయ్లోనే చంద్రబాబు గారి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కాన్వాయ్లోనే అధికారిక పర్యటన చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి నెంబర్ కూడా ఆల్రెడీ 393 సిరీస్తో అయితే మొత్తం అన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు పని అంతా కూడా పూర్తి చేసుకుని చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా పూర్తి భద్రతా రీత్యా మరొకసారి తనిఖీ కూడా నిర్వహించి ఫైనల్గా వాహనాలన్నింటినీ కూడా అక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక చంద్రబాబు గారి గతంలో సిల్వర్ కలర్ వాహనాలు వాడేవారు మనందరికీ తెలుసు. ఆయన గతంలో 14 నుంచి 19 వరకు సీఎంగా ఉన్నప్పుడు వాడిన వాహనాన్నే ఆయన ప్రతిపక్ష పార్టీ నేతగా మారిన తర్వాత కూడా అదే వాహనాలు అయితే వాడటం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపుగా 10 ఏళ్ల నుంచి అదే వాహనాలు వాడుతున్న నేపథ్యంలో ఆ వాహనాలు భద్రతా రీత్యా అంత సేఫ్ కాదనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు కొత్త వాహనాలను అయితే సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. అనేక వాహనాలను పరిశీలించిన తరువాత ఆ టయోటా వాహనాలు అయితే కరెక్ట్గా సెట్ అవుతాయన్న ఒక ఉద్దేశంతో 11 వాహనాలను కొనుగోలు చేశారు. అందులో 2 వాహనాలకు జామర్లు. గతంలో సాధారణంగా ఏంటంటే ఒక వాహనానికి జామర్ ఉండేది. ఇప్పుడు 2 వాహనాలకైతే ఆ జామర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాహనాలన్నీ కూడా 12వ తారీఖు నుంచి అధికారికంగా చంద్రబాబు గారికి అయితే అందుబాటులో రాకపోతున్నాయి. ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఇతర ప్రాంతాల్లో కూడా పర్యటన చేయాల్సిన నేపథ్యంలో రాష్ట్రంలోనే ఇంకొక 2 ప్రాంతాల్లో కూడా, ఒకటి చిత్తూరును మరొకటి ఇంకొక ప్రాంతం వద్ద కూడా ఆ వాహనాలను అయితే ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే ఈయన రాష్ట్రంలో ఇతర పర్యటనకు వెళ్ళినప్పుడు హెలికాప్టర్ మీద వెళ్ళే అవకాశం ఉంది. సో అక్కడ కాన్వాయ్ అనేది ఇబ్బంది రాకుండా ఆల్రెడీ ఇప్పటికే హైదరాబాద్లో ఒక కాన్వాయ్ ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లోనే తన నివాసం వద్ద ఒక కాన్వాయ్ అయితే ఉంటుంది. సో ఇదే కాన్వాయ్ ఎటు వెళ్ళినా కానీ తిప్పే ప్రయత్నం జరుగుతుంది. బట్ ఈసారి మాత్రం దీనికి ధీటుగా మరొక కాన్వాయ్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికీ కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ దశగా చర్యలు అయితే తీసుకోలేదు, కానీ చంద్రబాబు గారికి చెందినటువంటి 11 కాన్వాయ్లను అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనం చూస్తున్న కాన్వాయ్లన్నీ కూడా ఇవి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీస్ వద్ద అయితే ప్రస్తుతానికి నిలబెట్టి ఉన్నాయి. మనకి ఇక్కడ 2, 4, 6, 8, 9 వాహనాలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. బహుశా 1, 2 వాహనాలు పక్కన అయితే ఉండుండొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జామర్ వాహనం అయితే ఒకటి ఉంది. ఆల్రెడీ ఇంకొక జామర్ వాహనం కూడా ఇలాంటి వాహనానికి ఇంకొక వాహనానికి కూడా ఆ జామర్ అయితే అమర్చడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారికంగా పర్యటన చేయబోయే వాహనాలు ఇవే. సో 393 నెంబర్ కూడా ఆల్రెడీ వాహనాలన్నిటికీ మనకు తెలుసు. ముఖ్యమంత్రులు కానివ్వండి, విఐపీలు అందరూ ప్రయాణించే వాహనాలకు దాదాపుగా కాన్వాయ్ అంతా కూడా ఒకే నెంబర్ ఉంటుంది. సో చంద్రబాబు గారి నెంబర్ 393. గతం నుంచి ఆయన వాడే వాహనాలకు ఉన్నటువంటి నెంబర్ అంతా కూడా 393 సిరీస్నే. సో ఇప్పుడు అదే ఆ సిరీస్తో చంద్రబాబు గారి వాహనాలను కూడా అయితే సిద్ధం చేశారు. వాస్తవానికి కలర్ విషయంలో కూడా అనేక చర్చలు జరిగిన తరువాత సేఫ్టీ దృష్ట్యా బ్లాక్ కలర్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందనే ఒక ఉద్దేశంతో బ్లాక్ కలర్ని అయితే అధికారులు ఎంచినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి కొంతమందికి బ్లాక్ కలర్ అనే సెంటిమెంట్ ఉంటుంది. కొంతమంది బ్లాక్ వాహనాలు కానివ్వండి, బ్లాక్ ఇవి కానివ్వండి యూజ్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. బట్ చంద్రబాబు గారి విషయంలో మాత్రం భద్రతాపరంగా గతంలో అయింది సిల్వర్ కలర్ వాహనాలు ఉండేవి. సో ఇది గతంలో చంద్రబాబు గారు వాడిన వాహనాలు మనం చూడవచ్చు. ఇదిగో ఇవే AP9G393 నెంబర్తో గతంలో చంద్రబాబు గారి వాహనం మొత్తం కూడా చూడండి. మనం ఇది ఉండవల్లి వద్ద నివాసం వద్ద మనం ఈ కాన్వాయ్ని చూడవచ్చు. సో ఇవన్నీ కూడా సిల్వర్ కలర్ వాహనాలు మాత్రమే ఉండేవి. బట్ ఈసారి మాత్రం భద్రతా రీత్యా అన్ని కోణాల్లో పరిశీలించిన తరువాత ఇంటెలిజెన్స్ అధికారులు బ్లాక్ కలర్ వాహనాలను అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో వాహనాలన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ వర్క్ అంతా కూడా ఆల్రెడీ ఇప్పటికే పూర్తి స్థాయిలో పూర్తి అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో వినియోగానికి సిద్ధంగా పెట్టారు. ఫైనల్గా ఒకసారి సెక్యూరిటీ చెకప్ మాత్రమే చేయాల్సి ఉంది. మిగిలిన వాహనం అంతా కూడా దాదాపుగా సిద్ధమైనట్టు ఆల్రెడీ ట్రయల్ కూడా నిర్వహించినట్టుగా అయితే చెప్తున్నారు. ఒక ట్రయల్ రన్ కూడా ఈ వాహనాల ద్వారా నిర్వహించి ఎలా ఉందనేది ఆల్రెడీ చూసినట్టుగా ఉన్నారు. దీంతో చంద్రబాబు గారిని ఇప్పటి వరకు సిల్వర్ కలర్ వాహనాల్లో చూసినట్టు
చూస్తున్నటువంటి మనం అంటే చంద్రబాబు గారు అంటే సాధారణంగా ఈ కలర్ చూడగానే మనకి చంద్రబాబు గారి వాహన శ్రేణి గుర్తొస్తుంది. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి కూడా ఆయన వాడుతున్నటువంటి వాహనాలన్నీ కూడా ఇదే కలర్లో ఉంటాయి. సో ఈ కలర్ మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారి ఒక బ్లాక్ కలర్ వాహనాల్లో చూడటం అనేది కొత్తగానే ఉంటుంది. దీనికి సంబంధించి చంద్రబాబు గారికి కూడా ఇప్పటికే సమాచారం కూడా అందించినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఒకసారి ఈ మొత్తాన్ని పరిశీలించినట్టు, అలాగే ఎన్ఎస్జీ కమాండోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన భద్రతా సిబ్బంది కూడా ఒకసారి వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేసి ఫైనల్ చేసి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఏ చిన్న లోపం ఉన్నా లేదా ఏ చిన్న మైనర్ రిపేర్ ఉన్నప్పటికీ కూడా ఆ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడే ప్రయత్నం చేయరు. కాకపోతే వాస్తవానికి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతైనా వీటిని సిద్ధం చేయొచ్చు. బట్ ఈ ప్రమాణ స్వీకారానికి దీనికి మధ్య గ్యాప్ ఉండటంతో వాహనాలను అయితే దాదాపుగా సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ మొన్న అందరూ అనుకున్నట్టుగా 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అంటే పూర్తి స్థాయిగా అందుబాటులో రాకపోవచ్చు. బట్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం వెళ్తంలో ఈ మొత్తంగా 4వ తారీఖు తర్వాతన ఈ వాహన శ్రేణిని అయితే సిద్ధం చేసినట్టుగైతే తెలుస్తుంది. మొత్తంగా ఎంత ఖర్చు అయింది అనేది మనకి ప్రస్తుతానికైతే దీని మీద ఎటువంటి సమాచారం లేదు. కానీ భద్రతా రీత్యా ఎందుకంటే 10 ఏళ్లుగా వాడుతున్నటువంటి వాహనాలు, అందులో దేశంలోనే మన దక్షిణ భారతదేశంలోనే Z+ కేటగిరీ ఉన్నటువంటి ఏకైక నేత చంద్రబాబు గారు మాత్రమే. ఇంతకుముందు గతంలో కరుణానిధికి ఉండేది, ఆయన చనిపోయిన తర్వాత ఇక దక్షిణ భారతదేశంలో ఈ Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి లేరు. కేవలం చంద్రబాబు గారు మాత్రమే ఈ Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి. ఇక 2003లో ఆల్రెడీ అరిపిల్లో బాంబు కట్టడం జరిగింది, మనందరికీ తెలుసు. ఆ తర్వాత నుంచే చంద్రబాబు గారికి భద్రత అనేది పెంచడం జరిగింది థ్రెట్ దృష్ట్యా. కానీ మొన్న ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో కూడా చంద్రబాబు గారి వాహనాలను అడ్డుకునే ప్రయత్నం కానివ్వండి, ఆ వాహనాల మీద రాళ్లు వేసే ప్రయత్నం కానివ్వండి, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా జరిగింది. ఆయన బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కూడా గతంలో రాళ్లు వేస్తే దాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ భావ ప్రకటన స్వేచ్ఛని కొట్టిపడేసిన పరిస్థితి. అలాగే అనేక సందర్భాల్లో చంద్రబాబు గారిని పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మనకు తెలుసు. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తిని అంత ఈజీగా అడ్డుకోవడానికి కుదరదు, పోలీసులు పూర్తిస్థాయి భద్రత కల్పించాలి. కానీ అవన్నీ కూడా కాకుండా చంద్రబాబు గారికి ఆటంకాలు ఏర్పరిచారు. నంద్యాలలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సమయంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో డోర్ కొట్టి ఆయన బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి. వాస్తవానికి Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని ఉదయం 6 గంటల వరకు కూడా ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు, 6 గంటల తర్వాతే ఏ చర్యలు తీసుకోవాలన్నా. కానీ ఇవన్నీ తెలిసి కూడా అప్పట్లో సిట్ అధిపతిగా ఉన్నటువంటి కొల్లు చంద్రబాబు గారిని కావాలని వేధించిన పరిస్థితి. సో అప్పట్లో కూడా ఎన్ఎస్జీ కమాండోస్ దీనికి కేంద్ర హోంశాఖకు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. చంద్రబాబు గారిని ఇలాగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో లేపి ఇబ్బంది పెట్టిన దానికి సంబంధించి ఎన్ఎస్జీ కమాండోస్ అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. అలాగే ఎన్ఎస్జీ కమాండోస్ గతంలో కూడా 2-3 సార్లు కేంద్రానికి ఇన్ఫార్మ్ చేశారు. ఆ సందర్భంగానే చంద్రబాబు గారికి తదుపరి భద్రతను కూడా పెంచడం జరిగింది. నారా లోకేష్ కూడా Y కేటగిరీ భద్రతను కల్పించారు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నారా లోకేష్ కూడా Y కేటగిరీ భద్రత అయితే కల్పించడం జరిగింది. బహుశా నారా లోకేష్ ఈ Y కేటగిరీ భద్రత కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు గారికి Z+ కేటగిరీ ఉన్న నేపథ్యంలో 11 వాహనాలు, అందులో 2 జామర్లతో టయోటా కొత్త బ్లాక్ వాహనాలను అయితే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఇది 12వ తారీఖు నుంచి చంద్రబాబు గారికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.